ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వెలుగులోకి 3,500 కోట్ల స్కామ్ రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఎక్కడ జరిగింది ఏంటనేది చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సుమారు 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్ అన్నమాట. కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ గట్టి షాక్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఈ కేసు సంబంధించిన మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ ఈ నెల 23వ తేదీన తమకు ముందు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు అయితే జారీ చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం అనుసరించినటువంటి మద్యం విధానంలో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పేసి సిండికేట్లకు లబ్ధి చేకూర్చి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డికి కీలక పాత్ర పోషించారని, నిధుల మళ్లింపులో ఆయనకు సంబంధం ఉందని ఈడీ ఇక అనుమానిస్తుంది. గతంలోనే ఇదే కేసులో ఏపీ సిట్ అధికారులు మిథున్ రెడ్డి అరెస్టు చేయగా ఆయన సుమారు 71 రోజుల పాటు జైల్లో ఉండి సెప్టెంబర్ 2025లో బెయిల్ పైన విడుదలయ్యారన్నమాట. తాజాగా ఇదే కేసులో మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి కూడా ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసులు అందడం గమనార్హం. ప్రస్తుతం మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు అందడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందనమాట.